హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం డూ వైల్ లూప్. ఈ డూ వైల్ లూప్ అంటే ఏంటో అండ్ దాని సింటాక్స్ ఎలా రాయాలో సి లాంగ్వేజ్లో మనమైతే ఈరోజు చూసేద్దాం. సో ఇప్పుడైతే మనం dev C++ ఓపెన్ చేసాము. #include stdio.h మనకి ఇదైతే కామన్గా ఉంటుంది స్టూడెంట్స్. అండ్ దేర్ ఆఫ్టర్ ఇంట్ మెయిన్. సో మెయిన్లో నేనైతే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. సో మీరు కూడా రెడీగా ఉంటారని అనుకుంటున్నాను. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, సో నేనైతే ఎగ్జాంపుల్గా 10 అయితే ఇచ్చేసాను. సో సింపుల్గా అర్థం కావాలి అనేది ఒక కాన్సెప్ట్ అంతే. సో మీరైతే ప్రాక్టికల్గా కూడా నేర్చుకోవాలి కదా. సో I = 10. సో ఇక్కడ మనం డూ అంటే ఏంటి, వర్క్ చేయమని. సో ఇది చేయాలి అనేది డూ. సో ఇక్కడైతే మెయిన్గా మనకి ప్రాబ్లం స్టేట్మెంట్ అంటే మనం ఎగ్జిక్యూట్ ఏం చేయాలి అనేది ఉంటుంది. సో printf ఇన్వర్టెడ్ కామర్స్ %d/n. %d ఎందుకు ఇచ్చాను, సో అక్కడ ఇంట్ వేరియబుల్ ఇంట్ డేటా అయితే మనకి ప్రింట్ అవ్వడానికి. సో /n ఎందుకు ఇచ్చాను, నెక్స్ట్ లైన్లోకి రావడానికి. అండ్ ఇక్కడ రిఫరెన్స్గా i ఇచ్చాను. సో i వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వైల్ అనేది మన కండిషన్ అనమాట. సో వైల్లోకి వచ్చేగానే మనం ఓన్లీ కండిషన్ ఇస్తే సరిపోతుంది. బట్ మనకి ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది డూలో మాత్రమే ఉంటుంది. సో ఈ డూలో మాత్రమే ఉంటుంది. బట్ వైల్లో మనం కండిషన్ రాస్తాం. ఐ ఈజ్ లెస్ దాన్, మనకి ఎంత ఇచ్చుకుందాం, 20 ఇచ్చుకుందాం. సో I ఈజ్ లెస్ దాన్ 20. సో ఇక్కడైతే మనకి సెమీకోలన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సెమీకోలన్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. అండ్ సెమీకోలన్ ఇచ్చిన తర్వాత మనకి ఎర్రర్ అయితే రిమూవ్ అవుతుంది. సో డూలో మనం కండిషన్ ఇస్తాం. అండ్ దేర్ ఆఫ్టర్ వైల్. ఇక్కడైతే మనకి ఫస్ట్ 10తో మొదలవుతుంది. ఆ 10 11 అవ్వాలంటే ఏం చేయాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఉంటే మనకు ఆ వాల్యూ అనేది అలానే ఉంటుంది, ఇంక్రిమెంట్ అయితే అవ్వదు. సో ఇంక్రిమెంట్కి కూడా మనం సెమీకోలన్ ఇవ్వాలి. సో డూలో అయితే మనకు కావాల్సిన వర్క్ ఇస్తాం. అండ్ వైల్లో అయితే ఆ కండిషన్ అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఆ కండిషన్ అయితే ఇచ్చేస్తాం. సో ఇక్కడైతే నేను రన్ చేయడానికి రెడీ అవుతున్నాను. సో సి సోర్స్ ఫైల్ డూ వైల్ లూప్ ఎగ్జాంపుల్. సో నేనైతే సేవ్ చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే I = 10. I ఈజ్ లెస్ దాన్ 20. సో ఇక్కడైతే ప్రింట్ అయిపోయింది. అండ్ దేర్ ఆఫ్టర్ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది వాల్యూ 11. ఇక్కడ వైల్ అనేది 11 లెస్ దాన్ 20. సో 11 కూడా ప్రింట్ అవుతుంది. అలా ఇటరేట్ అవుతూ మనకి 19 వరకు వస్తుంది. దేర్ ఆఫ్టర్ మనకి 20 అయితే ఉండదు. 20 ఎందుకు ఉండదు అంటే 20 ఈజ్ లెస్ దాన్ 20 కాదు కదా. సో అందుకనైతే మనకి రాదనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది స్టూడెంట్స్. చూసుకున్నట్లయితే ఇక్కడ నేను I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు 20 కూడా వచ్చింది. 20 ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ ఈక్వల్ టు ఉంది, అంటే I వాల్యూ 20 కూడా అవ్వచ్చు. సో ఈ విధంగా అయితే డూ వైల్ లూప్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. సో డూ వైల్ లూప్ అంటే ఏంటి, డూ అంటే మనకు కావాల్సిన వర్క్. అండ్ దేర్ ఆఫ్టర్ మనకి వైల్ అంటే కండిషన్. సో వైల్ తర్వాత మనకి సెమీకోలన్ మిస్ అయిందంటే మీకైతే రాంగ్ అయితే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. సో చూడండి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్ బిఫోర్ ఫ్లవర్ బ్రాసెస్ టోకెన్, అంటే ఇక్కడ దీనికంటే ముందు మనకి సెమీకోలన్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది స్టూడెంట్స్. అండ్ మీరు ఎర్రర్స్ అనేది ఎలా కనిపెట్టాలనేది నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో అయితే చెప్తాను. మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో ఉంచుకోండి స్టూడెంట్స్. అండ్ ఈ రోజుకి ఇంతే స్టూడెంట్స్. థ్యాంక్ యూ.